స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుడు ఆ సినిమాకి ఆ వచ్చే సీన్స్ కి అల్లుకున్నారు అన్నమాట. ఎక్కడ డైవర్షన్ బుచ్చిబాబు తన కథ, కథనం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మాటలు ఎగ్జాక్ట్ ఎట్లా రాసుకున్నారో అట్లానే తీసుకెళ్లారు. ఎక్కడ డైవర్షన్ చేయలేదు, ఎక్కడ నటీనటులను కానీ ఎక్స్ట్రాగా తీసుకొచ్చి పక్కదారి పట్టించలేదు. ఆట పరంగానే స్టార్ట్ అయ్యి ఆట పరంగానే ఎండ్ అవుతుంది. కాబట్టి దీంట్లో వ్యక్తిగత ఆత్మగౌరవం, ఒక ఐడెంటిటీ, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. అప్పల సూర్య అనే క్యారెక్టర్ ని సినిమాలు మొదటి నుంచి చూపించిన ఎండింగ్ క్లోజ్ అయినా మధ్యలో లేకపోయినా కానీ సినిమా కంటెంట్ మాత్రం ఐడెంటిటీని చూపించి ఒక అప్పల సూరి, ఒక గ్రామీణ ఐడెంటిటీ, ఒక స్పోర్ట్స్ స్ఫూర్తి, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తీసుకొచ్చారు. దీంట్లో బుచ్చిబాబు రామ్ చరణ్ ని ఎలా వాడుకోవాలో బాడీ పరంగా, కంటెంట్ పరంగా, డాన్స్ పరంగా, అతని పర్ఫార్మెన్స్ పరంగా ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు. నాకు తెలిసి ఈ సినిమాకి 2026 సంవత్సరానికి గాను ఉత్తమ చలనచిత్ర అవార్డు వస్తుంది. ఫిలింఫేర్, నేషనల్ ఫిలింఫేర్ బెస్ట్ ఫిలింఫేర్ అవుతుంది, బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది రామ్ చరణ్ కెరీర్ లోనే. మీరు చూడండి, ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించి ఇప్పుడే స్టార్ట్ అయిందిగా, ఎట్లా ఈ వారంలో ఈ కలెక్షన్ పరంగా కానీ ఇట్లా వాయిస్ పరంగా రేజ్ ఎక్కుతుంది. బెస్ట్ ఫిలిం అండి, చాలా బాగా వచ్చింది, సూపర్ అండి. నిజంగా బుచ్చిబాబు ఎట్లా రాసుకున్నారో గానీ ఉన్న క్యారెక్టర్ ని కూడా ఒక విధంగా ఫేమ్, ఆ క్యారెక్టర్ ని కూడా సింపుల్ గా ఆటోలో చూపించాడు. అదే విధంగా శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ ని చాలా ఎక్సలెంట్ గా చూపించారు. జానీ కూపర్ అంతా అంటే ఇప్పుడు ప్రజెంట్ టైం లో జానీ కపూర్ అంత లేటెస్ట్ గ్లామర్ అయినా గానీ ఆమె కథని ఎంతవరకు వాడుకోవాలి అంతవరకే వాడుకోడు. జానీ కపూర్ హై పేరు తీసుకురాలేదు ఎంతవరకు. రామ్ చరణ్ ని మాత్రం, అదే విధంగా జగపతి బాబుని ఫస్ట్ ఎవరు గుర్తుపట్టారు, ఆయన క్యారెక్టర్ లో లీనమైపోయిండు. అంత నెగిటివిటీకి తగ్గట్టు బుచ్చిబాబు సన్న తీసుకొచ్చారు సినిమాని. అందరు క్యారెక్టర్ ని న్యాయం చేశారు. అందులో పార్టిసిపేట్ చేసిన నటీనటులు కూడా అందరు న్యాయం చేశారు. నేను చెప్తున్నా ఎగ్జాక్ట్లీ ఏఆర్ రెహమాన్ గారు ఫస్ట్ తెలుగు డెబ్యూ మూవీ. ఎంత బీజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, ఆ సాంగ్స్ గానీ, ఆ లొకేషన్ లా గానీ, ఆ బీజిఎం గానీ ఎంత హైలైట్ వచ్చినాయి, ఎంత హైలైట్. సినిమాలో పార్టిసిపేట్ చేసిన ప్రతి నటీనటులు వాళ్ళు ప్రాణం పోశారు. ముఖ్యంగా రామ్ చరణ్ మాత్రం హైలైట్ గా నిలిచారండి. పర్ఫార్మెన్స్ 9.9 అవుట్ ఆఫ్ అండి. 9 ఎగ్జాక్ట్లీ 9.8. రామ్ చరణ్ కెళ్ళి బిగ్గెస్ట్ మూవీ, నేషనల్ అవార్డు పక్కా. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ తో పాటు నేషనల్ ఇంటిగ్రిటీ అనే వాయిస్ ని బుచ్చిబాబు ఒకటే ఓట్ల ఫైనల్ గా చెప్పాడు. దేశానికి రైతు కష్టం, సైనికుడి త్యాగం, ఆటగాడి స్ఫూర్తి ఎన్నుముక్క అని చెప్పారు. అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తో పాటు నేషనల్ ఇంటిగ్రిటీని చూపించారు. కాబట్టి ఇది ఓవరాల్ గా దేశం సంబంధించిన సినిమా. ఒక ఆటగాడి గెలిస్తే ఆటగాడి గెలిచినట్టు కాదు, దేశం గెలిచినట్టు. అంటే ఈ తరం జెన్జీ యువత కూడా, జనరేషన్ యువత కూడా ఆటను కూడా సమపాలన, ఆటలో కూడా ముందుకు రావాలి. ఆటని గెలిస్తే మనం దేశం గెలిచినట్టు అనే స్ఫూర్తి. ఎట్ ద సేమ్ టైం ఇంటిగ్రిటీ, వాళ్ళ ఐడెంటిటీ, పర్సనల్ ఐడెంటిటీని హైలైట్ చూపించారు. పర్సనల్ ఐడెంటిటీని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేటివ్ ని హైలైట్ చూపించారు. ఎక్సలెంట్ మూవీ. సినిమాలో ఎందుకు ఇప్పుడు వచ్చిన కమర్షియల్ సినిమాల కన్నా, అదేదో అంటారుగా స్మగ్లింగ్ సినిమాల కన్నా, ఇలాంటి ఒక ఆట సినిమాని ఒక కష్టపడే తత్వాన్ని, ఒక హీరో, అంత పెద్ద స్టార్ హీరో, అతని బాడీ మలుచుకునే విధానం, ఒక ప్రేక్షకులు, గ్రామీణ స్థాయి ప్రేక్షకులు కానీ, మారుమూల ప్రాంతంలో ఒక యువత ఒక స్ఫూర్తిగా తీసుకున్న విధానం చాలా బాగుంది. అందరు చూడొచ్చండి, దీంట్లో ఎటువంటి విమర్శ లేదు. అందరు చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. లాస్ట్ 40 నిమిషాలు ఎమోషనల్ ఇచ్చి పడేశాడు బుచ్చిబాబు సార్.